డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు మనం ఏదన్నా పని నిమిత్తమే బయటికి వెళ్ళామనుకోండి, కొంతమందికి అనుకున్న పని జరగదు, చాలా నిరాశగా వెనక్కి రావడం జరుగుతుంటుంది. మనం అనుకున్న పని నమ్మకంగా గట్టిగా అనుకుంటే అది జరగాలి అంటే మీరేమైనా రెమెడీస్ చెప్తారా ఈరోజు? దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెమెడీస్. మనకి 7 వారాలు ఉన్నాయి. ఒక రోజుకు ఒక రెమెడీ లెక్క చాలా పరిహారాలు ఉన్నాయి. ఇది రహస్య శాస్త్రంలో, రహస్య పరిహార శాస్త్రంలో అద్భుతంగా దీని కొరకు మన పూర్వీకులు, ఋషులు, మునులు లిఖించబడి ఉన్నారు. ఇదేమీ యాదృచ్ఛికం కాదు, ఇదేమీ మూఢనమ్మకం కాదు, సైన్స్గానే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఓం రామ దత్తాత్రేయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. పరిహారాల గురించి మీరు అడిగారు. చాలామంది అంటే పరిహారాలకి ఉన్న శక్తి తెలియక వీటినన్నిటినీ సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలుగా తీసుకొని విడిచిపెట్టిస్తున్నారు. కాస్తో కోస్తో కొంతమంది పీపుల్ ఎవరైతే బాగా సఫర్ అవుతున్నారో వాళ్ళకు పెయిన్ విలువ తెలుసు. వేసిన ఫ్యాన్గాలు చల్లగా తగలాలంటే బాడీకి చెమట ఎక్కాలి. అట్లా పెయిన్ విలువ తెలిసిన వాళ్ళు జరా ట్రై చేద్దాంలే అని పరిహారాల ఆచరణలో పెట్టి అద్భుతంగా విజయాన్ని సాధించిన మనుషులు ఎంతోమంది ఉన్నారు, ముఖ్యంగా మన అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీలో. ఈ పరిహారాలు ఎవరు చెప్పారు? మన గురువులు, పూర్వీకులు, ఋషులు, మహామునులు భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొంది వాళ్ళకి కొన్ని స్వప్నంలో దర్శనం అయితే ప్రజలు సులభంగా, సునాయాసంగా ఐశ్వర్యాన్ని ఆశీర్వదించడానికి మీరు అడిగినట్టుగా అనుకున్న పనులన్నీ విజయవంతంగా సరైన సమయంలో విజయవంతంగా కంప్లీట్ అవ్వడం కొరకు ఎన్నో పరిహారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సోమవారం ఒకటి చేయాలి, మంగళవారం ఒకటి చేయాలి, బుధవారం ఒకటి చేయాలి. బట్ ఇవన్నీ చెప్పే ముందు ఇది డిస్క్లైమర్ అనుకోండి, నోట్ అనుకోండి. మనం కలియుగంలో ఉన్నాము, మానవులము. ఈ కలియుగంలో మనల్ని కర్మయోగులు అంటారు. కర్మ అంటే యాక్షన్, పని. సో ఈ 21వ శతాబ్దంలో ఈ భూ ప్రపంచంలో ఏది సాధించాలన్నా పని ద్వారానే, యాక్షన్ ద్వారానే. పరిహారాలు చెప్పాం కదా అని చెప్పి డోర్స్ క్లోజ్ చేసేసి గాల్లో దీపం పెట్టి ఆర్పకుండా ఉండాలి అని ప్రేయర్స్ చేస్తే ఇది నడవదు. కర్మయోగులుగా మన పని మనం 100% చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సోమవారం రోజు ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్తున్నాము, అనుకున్న పని అద్భుతంగా ఫుల్ఫిల్ అవ్వాలి అంటే వెళ్ళే ముందు అద్దం ఉంటుంది కదా, అద్దం, మిర్రర్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఓకే, వెళ్ళే ముందు మన యొక్క ప్రతిబింబము మన అద్దంలో చూసుకుంటూ ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే స్మైల్తో అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. ఏం చెప్పాలా? స్మైల్తో అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఈరోజు నాకంతా చాలా అనుకూలంగా ఉంటుంది, ఈరోజంతా నాకు చాలా అనుకూలంగా ఉన్నందుకు విశ్వానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు అని చెప్పి పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసి వెళ్ళాలి. ఎప్పుడు? సోమవారం రోజు అద్దంలో చూసుకొని అహం బ్రహ్మాస్మి అని చెప్తూ మన కొరకు మనం నవ్వుతూ మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటూ పాజిటివ్ సెల్ఫ్ టాక్, పాజిటివ్ ఎఫర్మేషన్స్ ప్రకృతిలోకి విడుదల చేస్తూ సోమవారం రోజు బయటకు వెళ్తే అనుకున్న పనులు 100% ఫుల్ఫిల్ అయితే ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. మన అహం బ్రహ్మాస్మి డిసైపుల్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. పాయింట్ నెంబర్ 2, ముఖ్యంగా మంగళవారం రోజు, మంగళవారం తోడు కోరుకుంటుంది అంటుంటారు. దీని కొరకు మనం వీడియో కూడా చేయడం జరిగింది. మంగళవారం రోజు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మన నోట్లో కాస్త బెల్లం వేసుకొని, నోట్లో వేసుకొని బెల్లం తింటూ వెళ్తే శుభం జరుగుతుంది అని చెప్పి కొన్ని రహస్య పరిహార శాస్త్రాలలో లిఖించబడి ఉన్నది. అండ్ బుధవారం రోజు, వెన్స్డే రోజు కాస్త ధనియాలు నోట్లో వేసుకొని బయటకు వెళ్ళడం ద్వారా అనుకున్న పనులు అవుతాయని చెప్పి రహస్య పరిహార శాస్త్రంలో లిఖించబడి ఉన్నది. అలానే బుధవారం విఘ్నేశ్వరుడికి ప్రీతి కాబట్టి ఓం గం గణపతియే నమః, ఓం గ్లౌం గణపతియే నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, రిద్ధి సిద్ధి ప్రాప్తి, ఇలాంటి మంత్రాస్ ఏవైనా మోర్ దెన్ 11 times చాంటింగ్ చేసుకుంటూ
బుధవారం రోజు ధనియాలు మనం నోట్లో నవ్వులుతూ బయటకు వెళ్ళడం ద్వారా మన పని అయిపోతాయని చెప్పి, మన పనులన్నీ అనుకూల సమయంలో అవుతాయని చెప్పి రహస్య పరిహార శాస్త్రంలో లిఖించబడి ఉన్నది. అండ్ గురువారం రోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు జీలకర్ర అంటాం కదా, అది నోట్లో వేసుకొని నవ్వులుతూ బయటకు వెళ్ళడం ద్వారా మన పనులన్నీ అయిపోతాయని రహస్య పరిహార శాస్త్రంలో కూడా లిఖించబడి ఉన్నది. లక్షవారం ముఖ్యంగా గురు స్వరూపాలకి ప్రీతి. ఆ రోజు పసుపు పెట్టిన, పసుపు నాభి దగ్గర ధరించిన, పసుపు వస్త్రం ధరించిన, ఓం గురువే నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ మనం బయటకు వెళ్ళినా ఆ రోజు అన్ని పనులు అయిపోతాయి. బట్ ఆ రోజు మీకు యాడ్ ఆన్ అవ్వాలి అంటే పసుపు ధరించండి, పసుపు వస్త్రాలు ధరించండి, ఆ రోజు శుభంగా ఉంటుంది. గురుబలం కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ శుక్రవారం రోజు పెరుగు పంచదార మిక్స్ చేసి అది మనం స్వీకరించి అమ్మవారి స్వరూపాల్ని ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా మనం తలుచుకొని పని మీద బయటికి వెళ్తే ఆ పని 100% సక్రమంగా అద్భుతంగా ఫుల్ఫిల్ అవుతుంది అని రహస్య పరిహార శాస్త్రంలో కూడా శుక్రవారం కోసం లిఖించబడి ఉన్నది. బట్ శుక్రవారం శక్తులకి ప్రేయర్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అమ్మవారి యొక్క బీజమంత్రం, లేదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అమ్మవారి యొక్క బీజమంత్రం, ఇలా అమ్మవారికి రిలేటెడ్ మనం ప్రేయర్స్ చేసుకొని వెళ్తే శుభం జరుగుతుందని కూడా రహస్య పరిహార శాస్త్రంలో లిఖించబడి ఉన్నది. అండ్ శనివారం రోజు బయటికి వెళ్ళేటప్పుడు జింజర్ అంటాం కదా, అల్లం నోట్లో వేసుకొని లేదా లవంగాలు నోట్లో వేసుకొని బయటకు వెళ్ళడం ద్వారా ఆరోగ్యానికే మంచిది కాకుండా ఆరోగ్యంతో పాటు వెళ్ళిన పని అద్భుతంగా ఫుల్ఫిల్ అవుతుంది అని రహస్య పరిహార శాస్త్రంలో కూడా లిఖించబడి ఉన్నది. అండ్ ముఖ్యంగా ఆదివారం, వారానికి మొదటిది ఆదివారం అంటారు. ఆదివారం రోజు ముఖ్యంగా పనులు అవ్వాలి అంటే తల్లి ఆ రోజు నాన్ వెజ్ ఆపాలి, కక్క ముక్క అన్ని సుక్క అన్ని ఆపాల్సి ఉంటుంది. ఆదివారం చాలా శుభదినము. అండ్ ఆ రోజు తమలపాకు, అసలు తమలపాకు కొరకు ఎన్నో పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి, 27 లక్షణాలు ఉన్నాయి తమలపాకులో. అండ్ ప్రతి వృక్షము కూడా ఏదో ఒకటి కాయ కానీ పువ్వు కానీ ఇస్తుంది. బట్ తమలపాకు ఎటువంటి కాయ ఇవ్వదు, ఎటువంటి పువ్వు ఇవ్వదు, ఆకుగానే రిలీజ్ అవుతుంటుంది మదర్ నేచర్లోకి. తమలపాకు ఉన్న బెనిఫిట్స్ అమోఘం. అండ్ ఎవరికైనా మనం తాంబూలం ఇచ్చి వెళ్తే మన పనులన్నీ అయిపోతాయని కూడా రహస్య పరిహార శాస్త్రంలో లిఖించబడి ఉన్నది. దాని గురించి ఇంకో వీడియో చేద్దాము. బట్ ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సూర్య భగవానుడిని తలుచుకుంటూ తమలపాకు నవ్వులుతూ బయటకు వెళ్తే అనుకున్న పని అద్భుతంగా జరుగుతుందని రహస్య పరిహార శాస్త్రంలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది. సో మీరు చెప్పినట్టుగా వారం అంతా అంటే సోమవారం నుంచి ఆదివారం నుంచి సోమవారం వరకు మళ్ళీ శనివారం వరకు చూసుకుంటే ప్రతిరోజు కూడా మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క పరిహారం ఉంది. 100% మనకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా లేకపోతే మానవ జన్మ ఎందుకు ఎత్తాలి? కుక్కగానో పిల్లిగానో పందిగానో పుట్టొచ్చు కదా. మా అద్భుతమైన జన్మ మానవ జన్మ. మరి మానవ జన్మ ఎత్తినప్పుడు లైఫ్ మొత్తం అద్భుతంగానే ఉంటుంది. అది ఏమి డిసైడ్ చేస్తుంది? మనం చేసిన కర్మ, యాక్షన్. చేసిన పనులు ఏదో పనులు చేస్తూ ఎన్ని పరిహారాలు చేసినా నడవదు. పని ముఖ్యం, ఆలోచన ముఖ్యం. మంచి కొరకు, మంచి తోవ కొరకు అడుగులు వేస్తే అంతా శుభం జరుగుతుంది. సో వంశీ గారు, మీరు మెడిటేషన్ క్లాసెస్ గురించి రివ్యూ చేశారు ఒక వీడియో. మన 5 days ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూగా ఉన్నాయన్నారు కదా, ఒక్కసారి దాని గురించి. ష్యూర్. ఇంతకు ముందు మనం క్లాసెస్లో ఒక 7 days స్పాన్లో 1 or 2 days మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ఒక 10 to 15 minutes చేపిస్తూ ఉంటుండే మనీని అట్రాక్ట్ చేయడానికి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన వ్యూవర్స్ కోరిక మేరకు, మన తెలుగు ప్రజల కోరిక మేరకు అసలు మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మెడిటేషన్కి, ముద్రాస్కి, మేనిఫెస్టేషన్కి ట్రిపుల్ M. మెడిటేషన్కి, ముద్రాస్కి, మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి అన్నది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు ఒక క్లాసెస్ నిర్వహించబోతున్నాం. అది 110% భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను, మరియు విశ్వం యొక్క ఆజ్ఞ అని కూడా భావిస్తున్నాను. ఏమేం గైడ్ చేయబోతున్నామంటే హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఉంటుంది. అన్డౌటెడ్లీ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్స్, 12 యూనివర్సల్ ప్రిన్సిపల్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్. మంత్రశాస్త్రంలో 5th పాయింటే మనకి మోడర్న్ మేనిఫెస్టేషన్ స్విచ్ వర్డ్స్ అని మాట్లాడడం జరిగింది. డబ్బును ఎలా ఆకర్షించవచ్చు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఇవన్నీ కామన్. ఇవన్నీ ఉండగా మేజర్గా మైండ్ఫుల్ మెడిటేషన్ అంటాం, విపాసన అంటాం. 2500 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు గైడ్ చేశాడు ఇది. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా మనం భావించాలి. దట్ ఈజ్ విపాసన. మైండ్ఫుల్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది. అలానే త్రాతక్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది. విజువలైజేషన్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది. 3rd eye మెడిటేషన్ ఉండబోతుంది. ఆరా క్లెన్జింగ్ అంటాము.
డివైన్ ఆరాని శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్స్ ఉంటాయి. అండ్ సన్ మెడిటేషన్, మూన్ మెడిటేషన్స్ ఉంటుంది. అమావాస్య కోసం చేయాల్సిన కొన్ని రిచువల్స్, పౌర్ణమి రోజు చేయాల్సిన కొన్ని రిచువల్స్, ఏకాదశి రోజు చేయాల్సిన కొన్ని రిచువల్స్ గురించి షేర్ చేసుకోబోతా ఉన్నాం. అండ్ ఎవ్రీ మంత్ మన గృహంలోకి అష్టైశ్వర్యాల్ని ఆహ్వానించే ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. లక్షల రూపాయలు, 100 రూపాయలు, 10-20 రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సులభంగా సునాయాసంగా చేసుకోవచ్చు. వై? బికాస్ ఈ ప్రపంచంలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి సింగిల్ ఎలిమెంట్కి ఒక ఎనర్జీ క్యారీ చేస్తుంది. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పటి వరకు మెడిటేషన్ మీద ఇన్ డెప్త్ సౌత్ ఇండియాలోనే, తెలుగులోనే ఎవరు బయటికి రివ్యూలు చేయని నిగూఢంగా దాగి ఉన్న రహస్యాల్ని భగవంతుడు ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు హిడెన్ సీక్రెట్స్ అన్ని రివ్యూల్ చేస్తున్నాం. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. మెడిటేషన్ గురించి A to Z ప్రాక్టికల్గా గైడ్ చేయబోతున్నాం. ఇది బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్. హౌస్ వైఫ్స్ అటెండ్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అటెండ్ అవ్వచ్చు, ఆల్రెడీ వర్కింగ్ మెన్, వర్కింగ్ ఉమెన్ అటెండ్ అవ్వచ్చు, బిజినెస్ పీపుల్. ఈ విశ్వజ్ఞానాన్ని పట్టుకొని ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ప్రోగ్రాము. డబ్బు ఉన్నా పీస్ ఉండదు. 100 కోట్లుండి ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఏమి సుఖం? దానికి సంబంధించి మెడిటేషన్స్ ఉండబోతుంది. ఆరోగ్యాన్ని ఆకర్షించే మెడిటేషన్స్ ఉండబోతుంది. సో అబౌట్ మెడిటేషన్ A to Z ఉండబోతుంది. అబౌట్ యూనివర్సల్ నాలెడ్జ్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, దీని కొరకు A to Z ఉండబోతుంది. ఇవన్నీ కాకుండా ధనాన్ని ఆకర్షించే కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. నవగ్రహాలకి సంబంధించి సింగిల్ లైన్ 3-4 పాయింట్స్తో కలిపి సింగిల్ మంత్రాస్ ఉన్నాయి. మేజర్ సీక్రెట్స్ అన్ని ఇవ్వబోతున్నాం. వీటన్నిటికీ మించి బంచ్ ఆఫ్ పరిహారాలు ఇవ్వబోతున్నాం. టిప్స్ అనుకోండి, తంత్ర పరిహారాలు అనుకోండి, సులభంగా సునాయాసంగా చేసుకుని అన్ని సెట్ అయితే ఆల్ సెట్. భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే ఇది ఒక డివైన్ గైడెన్స్ అని మనం భావించాలా. ఈ వీడియో కంటి ముందుకు వస్తుంది అంటే ఇది యాదృచ్ఛికం కాదు. బిగ్గెస్ట్ స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. మీరు ఏ కన్న తల్లికి పుట్టాలి, ఏ కన్న తండ్రికి పుట్టాలి, ఏ కమ్యూనిటీలో పుట్టాలి, రిచ్ ఫ్యామిలీలో పుట్టాలా, పూర్ ఫ్యామిలీలో పుట్టాలా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న స్కోప్ మీకుందా? మానవ మాతృలకి ఎవ్వరికీ లేదు. అది రుణబంధం, కర్మ ఫలితం. అది ఎలా అయితే కోఇన్సిడెన్స్ కాదో, మానవ జన్మ పొందడం ఎంత ఆశీర్వాదమో, విశ్వ జ్ఞానం మన జీవితంలోకి రావడానికి కూడా అంతే ఆశీర్వాదం ఉండాలి. ఈ వీడియో ముందుకు వచ్చింది అంటేనే ఆ ఇంటి ఎలివేల్పు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తుందని. ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలకి ఫలితమే ఈ వీడియో సంకేతం అని భావించాల్సి ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రేయర్స్కి రిజల్టే ఈ వీడియో ఒక కొటేషన్గా ముందుకు వస్తుందని గ్రహించి కామన్ సెన్స్తో భగవంతుడికి, పంచభూతాలకి, నవగ్రహాలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక స్టెప్ వాళ్ళు తీసుకుంటే మిగతా స్టెప్స్ నడిపించడానికి సృష్టి రెడీగా ఉందని విశ్వవాక్. సో వ్యూవర్స్, మరి ఇప్పటికే వంశీ గారి క్లాసెస్ చాలా మంది అటెండ్ అయ్యారు, ఆన్లైన్ ఆఫ్లైన్. కానీ వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ కూడా చూడటం జరిగింది. ఎన్నో టెస్టిమోనియల్స్ కూడా మనం విన్నాము, చూసాము కూడా. మరి ఇప్పుడు కామెంట్స్లో చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారు మెడిటేషన్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేయరు అనేసి. మరి వంశీ గారు అయితే రివీల్ చేసేసారు. జూలై 17th నుంచి కంటిన్యూగా 5 days మెడిటేషన్ ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్పారు కదా, కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా అటెండ్ అవ్వచ్చు. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే. నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.